క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన 5 ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. ఆల్రెడీ ఒక ప్రశ్నని యూట్యూబ్ షార్ట్ వీడియోలో నేను అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడని ముందుగా ఎవరు తెలియజేశారు? ఆయన ఎవరికి పుడతాడు? ఏ స్థలంలో పుడతాడు? ఏ గోత్రంలో పుడతాడు? ఎవరు ఆయనకు కానుకలు సమర్పించారు అనే ఈ 5 ప్రశ్నలకు జవాబులను నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఒకవేళ మీరు కనుక ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్తున్నారు లేక చెప్పారు అంటే మీరు నిజంగా ఆధ్యాత్మిక స్థితిలో యేసుప్రభు వారి గురించి నిజమైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించిన వారు అవుతారు. చాలామంది ఈ నెల ఆరంభం నుండి డిసెంబర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా చాలా క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు జరిగించారు. మీ అందరూ కూడా ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు, ఆయన జన్మానికి మూలమైనటువంటి ప్రవచనాత్మకమైన విషయాన్ని ఎవరు తెలియజేశారో తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళి వెనకకు ముందే కామెంట్లో చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీరు షార్ట్ వీడియో కామెంట్లో చెప్తే ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోండి. ఎవరు చెప్పారు? కొందరు అన్నారు గొర్రెల కాపర్లండి, కొందరు జ్ఞానులు, కొందరు నక్షత్రము, కొందరు యెషయా, కొందరు దావీదు, కొందరు ఇర్మియా, కొందరు మీకా ప్రవక్త అని చెప్పారు. నిజంగా యేసుప్రభు వారి గురించి 300 ప్రవచనాత్మకమైన విషయాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ ప్రవచనాత్మకమైన విషయాలను ప్రవక్తలే ప్రవచించారు. ఈ ప్రవక్తలకు తెలియజేసిన వాడు దేవుడే. దేవుడే ఈ ప్రవక్తలకు తెలియజేశాడు. అయితే దేవుడే సహాగా యేసు ప్రభు వారి పుట్టుకను గూర్చి ఆది కాండంలోనే తెలియచేశాడు అంటే మీరు నమ్ముతారా? చాలామందికి ఈ యొక్క వాక్య సందేశం అర్థం కాకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అనే విషయాన్ని దేవుడే స్పష్టంగా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకునే రీతిలో మానవాళికి తెలియజేశాడని మీరు గమనించారా? తప్పకుండా గమనించాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మొట్టమొదట తెలియజేసిన వాడే దేవుడు. ఏ సందర్భంలో తెలియజేశాడు, ఎందుకు తెలియజేశాడు అనే విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే దేవుడే ఎందుకు యేసు ప్రభు వారి గురించిన ప్రత్యక్షతను ముందుకు తెలియజేశాడో మనకు అర్థమవుతుంది. చాలా క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. ఆది కాండములో మొదటి మానవుణ్ణి మనం చూస్తాం. మొదటి మానవుడు ఎవరంటే ఆదాము. ఆదాము దేవుని యొక్క పోలికలో సృష్టించబడినవాడు. ఈరోజు మానవులమైన మనం కూడా దేవుని పోలికలో ఉన్నవాళ్ళమే. మనల్ని జంతువుల పోలికగానో, చెట్లు పోలికగానో, మరొక పక్షుల పోలికగానో దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనలందరినీ కూడా ఆయన పోలికలోనే దేవుడు సృష్టించాడు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తెరగాలి. దేవుడు మనకిచ్చిన సారూప్యం చాలా గొప్పది. దేవదూతల కంటే మనము శ్రేష్ఠులం. దేవదూతలు దేవుని సారూప్యంలో లేవు. దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి, కానీ మనకు రెక్కలు లేవు. దేవదూతలు ఆయన ముఖ దర్శనం చేయలేకపోయినాయి, కానీ ఆయన చూసేటువంటి ఆధ్యాత్మికంగా ఆయన యొక్క దర్శనాన్ని పొందుకునే భాగ్యం మనకు దొరికింది. దేవదూతలు పరలోకంలో ఉన్నప్పటికీ ఆ నిత్యరాజ్యం కొరకే మనల్ని ప్రభు సిద్ధపరిచాడు. మొట్టమొదట సృష్టించబడిన ఆదాము అవ్వలు, ఆదాము నుండి అవ్వ వచ్చింది. మొట్టమొదటిగా ఆదామే సృష్టించబడ్డాడు. వీరిద్దరూ కూడా ఏదైనా తోటలో ఉంచబడ్డారు. ఉంచబడిన నాటి నుండి కూడా వీళ్ళు దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవుడితో ప్రేమను కలిగి ఉన్నారు. దేవుడు ప్రతిదినం వారి దగ్గరికి ఒకానొక సమయంలో వచ్చి వారితో కాసేపు గడిపి మరలా ఆయన వెళ్ళిపోయినట్టుగా దైవ గ్రంథంలో అర్థమవుతుంది. ఇలాగ జరుగుతూ ఉన్న దినాల్లో ఒకానొక దినాన సర్పము హవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది. అవ్వతో మాట్లాడిన తర్వాత అవ్వ సర్పపు మాటలు నమ్మి దేవుని మాటలను పెడచెవిని పెట్టి దేవుడు తినవద్దని చెప్పిన పండును తిని వెంటనే ఆదాము దగ్గర కూడా తీసుకొచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. వారిద్దరూ దిగంబరులు అయిపోయారు. అంతకు మునుపు మనం వారి జీవితాన్ని గమనిస్తే దైవ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి అని రాయబడి ఉంది. దేవుని యొక్క మహిమ చేత వాళ్ళు కప్పబడ్డారు. దేవుడి యొక్క మహిమ వారిని ఆవరించింది.
ఎప్పుడైతే ఈ పండు తిన్నారో దేవుని మహిమను వాళ్ళు కోల్పోయారు. దేవుని మహిమను వాళ్ళు కోల్పోయిన తరువాత దేవుని ఎదుట నిలబడడానికి వారికి శక్తి సరిపోవట్లేదు. అందుకే వారు ఆకులతో కచ్చడాలు చేసుకొని ఎక్కడో పొదల మాటను దాక్కున్నారు. అయితే దేవుడు వచ్చేటువంటి సమయం వాళ్ళకి తెలుసు. ఆ సమయంలో వారు దేవుని ఎదుట వచ్చి నిలబడలేకపోయారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రశస్తమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, తన పోలికలో ఉన్న తన బిడల యొక్క మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఎంత ప్రేమమూర్తి అంటే ఆయన ఆదామును అవ్వను ఆ స్థలంలో చూడనప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడో తెలుసా? వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతున్నాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు అని ఆదాముని పిలుస్తూ వెతుకుతూ ఉన్నాడు. తోటలో మరిగేంది ఏదీ లేదు. ఆ ఏదేను తోటను సృష్టించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడే అక్కడ ఉన్నప్పటికీ తోటలో వాళ్ళు ఎక్కడున్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ ఆ పిల్లలు ఆయన ఎదుటికి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటో వారే చెప్పాలని దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించడమే కాదు, వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారి దగ్గరకు వెళుతున్నాడు. వారి దగ్గరకు అంటే వారిని వెతుకుతున్నాడు. దైవ గ్రంథంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా చెప్పాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట యెహోవా దేవుడు ఈ యొక్క భూలోకానికి ఏదైనా తోటలోకి వచ్చిన కారణం ఆదాము అమలు సృష్టించి ఆయన తన పోలికలో ఉన్న వారిని చూసి సంతోషించాలి అనుకున్నాడు. అయితే ఆ దినము ఎప్పట్లాంటి దినం అవ్వలేదు. ఆ రోజు వారిని వెతకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఉన్న అంతకుముందు దినాల్లో, అంతకుముందున్న సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఆయనను విడిచి వాళ్ళు ఉండలేదు. ఆయనతో గడపడం, ఆయన వచ్చే సమయాన్ని గుర్తెరగడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కానీ ఆ దినాన యెహోవా దేవుడు ఆదామును అవ్వను వెతుకుతూ ఉన్నాడు. ఇద్దరు దేవుని ఎదుట నిలబడలేకపోయారు. ఆదామును వెతుకుంటూ వెళ్ళి అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా అంటున్నుంటిని గనుక భయపడి దాక్కున్నాను. ఒకప్పుడు దేవుడితో ఉండడానికి భయం లేదు ఆదాముకి, అవ్వకు భయం లేదు. కానీ ఈరోజు భయం వచ్చింది, ఈరోజు సిగ్గొచ్చింది, ఈరోజు ఏదో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల మధ్యలో ఆదాము దేవుడి ఎదుట నిలబడలేకపోయాడు. నిజమే కదా, వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడంట. నిజంగా ఆ పరిశుద్ధతను ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వలు కోల్పోయారో దేవుని దగ్గరకు రాలేకపోయారు, దేవునికి దూరంగా ఉన్నారు. కానీ దేవుడు తన స్వారూప్యంలో చేసుకున్న బిడ్డల్ని దూరం చేసుకోవాలనుకోలేదు. ఆయనే వారి దగ్గరకు వెళ్ళాడు. వారు తప్పు చేశారని తెలిసినా వారి దగ్గరకు వెళ్ళాడు. వారు ఆయన మాటను ధిక్కరించారని తెలిసినా ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు. వారిని ప్రేమించాడు, వారిని అడిగాడు, తెలుసుకున్నాడు. వారి యొక్క సిగ్గుకి, వారి యొక్క భయానికి, వారి యొక్క ఆందోళనకు కారణమేంటో అని తెలుసుకున్నాడు. అయితే ఎవరు తప్పు చేసినా, కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తాడంట. యెహోవా దేవుడు ఎప్పుడైతే ఈ ఆదామవ్వలు తప్పు చేశారో వారి విషయంలో సర్పాన్ని శపించాడు. ఆ సర్పాన్ని శపించిన తరువాత ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని దేవుడే పలుకుతున్నాడు. మరియు నీకును, 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాట మనం గమనించినప్పుడు ఇక్కడ స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా కనపడుతున్నాడు. అంటే ప్రజల యొక్క పాపాలు విమోచించడానికి, ప్రజలను పాపము నుండి రక్షించడానికి ఒక వ్యక్తి అవసరం, ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అవసరం. ఈ అధ్యాయంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానముగాను గొర్రె పిల్లగాను కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ విషయాన్ని బట్టబగ్గలు చేసింది అంటే దేవుడే మానవుడి ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. వీరిద్దరూ కూడా దిగంబరులని తెలిసినా వీరిని విడిచిపెట్టకుండా వీరిని సరిచేశాడు. వీరిని బయటకు పంపి, ఏదైనా తోట నుండి బయటకు పంపి, ఇక నుండి మీరు కష్టపడండి. అప్పటి నుండే రోగాలు ప్రారంభమైనాయి, అప్పటి నుండే శాపం మొదలైంది, అప్పటి నుండే మనిషిలో నుండి చెమట ప్రారంభమైంది,
అప్పటి నుండే మనిషిలో నుండి దాహం మొదలైంది. అప్పటి నుండే మనుషుల నుండి ఆకలి బాధలు మొదలైనాయి, కష్టాలు మొదలైనాయి, కన్నీళ్లు మొదలైనాయి, దురాలోచనలు మొదలైనాయి. మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు దేవుని మహిమతో ఉన్నారు, సిగ్గు ఎరగకున్నారు. అంటే దేవుడు ఎంత మహిమనిచ్చాడో చూడండి. అవన్నీ వీళ్ళు కోల్పోయారు. అయితే ప్రవచనాత్మకమైన విషయం, వీరి కొరకు ఒక గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాయలు చేయించి వారిని పంపించినప్పటికీ ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు వారిగా కనపడుతున్నాడు. ఇదిగో నీకును నీ స్త్రీ సంతానానికి, అంటే సాతాను యొక్క సంబంధికుల్ని తరువాత ప్రభువారి యొక్క సంబంధికుల మధ్య వ్యత్యాసాన్ని దేవుడే తెలియజేస్తూ వచ్చాడు. స్త్రీ సంతానం ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభువారు. మనమందరం కూడా దాంపత్య జీవితం వల్ల కలిగిన పురుషులము స్త్రీలమై ఉన్నాం. బట్ కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే స్త్రీ సంతానమై ఉన్నాడు. పరిశుద్ధుడైన, నీతిమంతుడైన ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ భూలోకములో జన్మించినటువంటి వాడై ఉన్నాడు. ఈ మొదటి సత్యం మీరు గుర్తెరగండి. ఎందుకోసం యేసయ్య వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. యెహోవా దేవుని యొక్క ప్రణాళికలో యేసయ్య ఉన్నాడు. ఆయన రావాలి, భూమి మీద రక్తాన్ని చిందించాలి, ప్రజల పాపాల నుంచి పరిహారణం కొరకు ఆయన బలి అవ్వాలి, మరలా ఆయన తిరిగి లేచి నిరీక్షణ కలిగించి మరలా తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రవచనాత్మకమైన విషయాలు. గమనిస్తున్నారా ప్రియ సోదరులారా? మొదటి ప్రశ్న జవాబు, ఆయన వస్తాడు, పుడతాడు, లేక జన్మిస్తాడనే ప్రవచనాత్మకమైన విషయం దేవుడే తెలియజేశాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేసినట్టుగా కన్యక గర్భవతియే కుమారుని కన్ను అని ఆహాజుకి సూచన చూపించినప్పటికీ, ఇజ్రాయెల్ జనాంగానికి సూచన చూపించినప్పటికీ అది యేసుక్రీస్తు ప్రభు వారిలో స్పష్టంగా నెరవేర్చబడింది. కన్యక గర్భవతియే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావాలి. ఆయన వచ్చే విధానంలో ఏదో ఒక అవతారం ఎత్తు రావచ్చు కదా. నేరుగా ఆయనే ఒక మనిషి రూపంలో ఇక్కడ కనబడి ప్రత్యక్షమయ్యి మన పాపాలన్నిటి కోసం చనిపోవచ్చు కదా. బట్ కానీ తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో, తండ్రి క్రమం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడం వెనుక మళ్ళా ప్రవచనాత్మకమైన విషయాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, సుమారుగా 300 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉన్నాయి. 300 ప్రవచనాలు, ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, మరలా రాబోతున్న విషయాలు 300 ప్రవచనాలు. అయితే ఈ ప్రవచనాల్లో మనం గమనించాల్సిన విషయం, కన్యకకు యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు. సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అయినటువంటి యేసయ్య పుడతాడు అనేటువంటి సంగతి ప్రవచనాత్మకమైనటువంటి సంగతి. చాలా ఈరోజు ఈ మధ్యలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఎవరో ఒక అతను కన్యకు ఎలాగ పుడతాడు అని ప్రశ్నించడం, దానికి దేవుని యొక్క సేవకులు మరలా రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రభుపేట చెప్తున్నాను, దైవ గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి అంటే దేవుని ఆత్మ సహాయం చాలా అవసరం. ఊరికి అర్థం కావు, అపార్థం చేసుకోకండి. మీరు అపార్థం చేసుకొని ఇతరులను అపార్థం చేసుకున్నట్టు చేయకండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యింది, ఇది జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర కలిగిన వాడు. ఆయన నేరుగా పరలోకం నుండి వచ్చేసి ఒక మనిషిగా నిలబడలా. కన్యక గర్భములో ఉండి నిండుచులాలుగా ఆమె ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వచ్చి బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఇక్కడ రెండో విషయాన్ని చెప్తూనే మూడో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడ పుడతాడు అని రాయబడిందంటే మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా ప్రవక్త అంటాడు, యూదా బెత్లెహేములోనే, ఎఫ్రాతాలోనే ఆయన పుడతాడు అనేటువంటి ప్రవచనాత్మకమైన విషయం యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడింది. ఇప్పుడు మీరు 3 విషయాలు తెలుసుకున్నారు. ఒకటి, ఆయన వస్తాడని ముందుగా చెప్పింది దేవుడే. రెండవది, ఆయన కన్యకకు పుడతాడు అనేటువంటి ప్రవచనం చెప్పింది యెషయా ప్రవక్త. మూడవదిగా ఆయన బెత్లెహేములో పుడతాడు అనే సంగతి మీకా ప్రవక్త చెప్పాడు. ఈ మీకా ప్రవక్త చెప్పిన దాన్ని హేరోదు రాజు ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిచినప్పుడు హేరోదు రాజు వాళ్ళని అడిగాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటాడు? ఈ జ్ఞానులు వచ్చేమో బెత్లెహేములో అన్నారంటే వాళ్ళు అన్నారు, నిజమేనయ్యా, యూదా బెత్లెహేములోనే యూదుల్ని వెళ్ళేటువంటి రాజు పుడతాడు అని వారు తెలియజేశారు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఆయన ఎక్కడ పుట్టాలో ముందుగానే ఒక గొప్ప నిర్ణయం ఉంది.
నిర్ణయం చొప్పునే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. తరువాత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక లోతైన సత్యం, 4వ విషయం, ఆయన ఏ గోత్రంలో పుడతాడు. వాస్తవానికి పరిచర్య చేసేటువంటి గోత్రం లేవి గోత్రం. లేవి గోత్రికులు దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. ఆయన లేవి గోత్రంలో పుట్టకుండా యోధా గోత్రంలో పుట్టాడు. అంటే యోధా గోత్రానికి ముఖ్యుడు ఎవళ్ళంటే దావీదు. దావీదు గారి యొక్క ప్రస్తావన మూలాన దావీదు గారి తండ్రి పేరు బహుఘనతకెక్కింది. దావీదు తండ్రి యెష్షయి, అతనికి కుమారులు ఉన్నారు. ఆ కుమారుల వల్ల అతనికి అంత పేరు రాలేదు, కానీ దావీదు వలన గొప్ప పేరు కలిగింది. యెషయా ప్రవక్త ఈ విషయాన్ని చెప్పాడు. యెష్షయి ముద్దు నుండి చిగురు పుట్టును అని ఒక ప్రవచనాత్మకమైన విషయం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. దావీదు యొక్క గోత్రికుడు యోసేపు. అందుకే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివితే అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదువుతాం. మరి దావీదు ఏ గోత్రికుడు అంటే యోధా గోత్రానికి సంబంధించిన వాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. దావీదు గోత్రంలో ఆయన పుడతాడు అనే ప్రవచనం నెరవేర్చబడింది. దావీదు గోత్రంలో, లేవి గోత్రంలో ఆయన జన్మించలా, దావీదు యొక్క గోత్రంలో. ఎందుకంటే దావీదు గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది తండ్రి యొక్క ఉద్దేశమైంది. దావీదు ఒక గొర్రెల కాపరి, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాడు, కానీ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దావీదు యొక్క జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు కుటుంబీకులను ఎన్నుకున్నాడు. దావీదు కుటుంబీకులను ప్రత్యేకించుకున్నాడు. వారి కుటుంబంలో నుండే, వారి వంశంలో నుండే రక్షకుడు ఉదయించాలి, రక్షకుడు జన్మించాలి. కనుక దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు గొర్రెల కాపరుకు చెప్తున్న సందేశం, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలా స్పష్టంగా దేవుని యొక్క దూతలు చెప్తా ఉన్నాయి, ఇదిగో రక్షకుడు పుట్టాడు దావీదు పట్టణమందు అని. ప్రియస్నేహితులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గోత్రములో జన్మించాడు. 5వదిగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత గొర్రెల కాపరులు ఆయనను సందర్శించారు, కానీ వారు ఏమి కానుకలను చెల్లించలేదు. మరి ఎవరు కానుకను చెల్లించారు అంటే జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారికి కానుకలు సమర్పించారు. ఈ ప్రవచనాత్మకమైన విషయాన్ని కీర్తనల గ్రంథములో సొలొమోను గారు ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. రాజులను ఎద్దుకు వస్తారు, వారు నీకు కానుకలు తీసుకుని వస్తారు అని. యేసు ప్రభు వారికి ఇచ్చిన కానుకలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అవి ఆయన యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆయన ప్రారంభము నుండి ముగింపు వరకు ఎలాగ ఉంటాడనేటువంటి విషయం మనం గమనించవచ్చు. ఆయన చేదు చెరకను పుచ్చుకుంది మానవాళి రక్షణ కొరకే. ఆయన యొక్క మరణపు ఆ వేదన తండ్రి వద్దకు చేరింది. ఆ సువాసన సువార్త వలె, సాంబ్రాణి వలె వ్యాపిస్తూ ఉంది. ఈరోజు ఎవరైనా ఈ యొక్క రక్షణ సువార్తను వింటే వాళ్ళకి రక్షణ కలుగుతుంది, వారికి జీవితంలో మార్పు కలుగుతుంది. లోకంలో ఎందరి చరిత్రలన్నా వినండి, వాటి వల్ల మీకు కలిగే జ్ఞానం మీ శరీరానికి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సువార్త జ్ఞానం ఏదైతే ఉందో అది మీ శరీరానికే కాదు, మీ ఆత్మకు, మీకు ఎంతో బలముగా పనిచేస్తుంది. మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలు గమనిస్తే, యేసు ప్రభువారు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన మాటలు మన గుండెల్లో పెట్టుకుంటే, ఆయన చరిత్ర మన గుండెల్లో భద్రపరుచుకుంటే, ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి, ఆ మాటలు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి, ఆ మాటలు మనల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాయి. భూమి మీద పుస్తకాలు చాలా ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మన ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన సత్యాలు మీరు తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరుగుతారు. గుర్తెరిగారు అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియ స్నేహితులారా, నేను 5 ప్రశ్నలు, 5 జవాబులు నేను మీకు చెప్పాను. నిజంగా అయ్యా ఈ 5 ప్రశ్నల్లో మాకు 5 తెలుసు అన్న వాళ్ళు ఉంటే నాకు 5 తెలుసు అంటే చెప్పండి. లేదా మీరు చెప్పిన వాటిలో మేము కొత్త విషయాలు నేర్చుకున్నామంటే దయచేసి లైక్ చేసి కామెంట్లో చెప్పండి, మేము కొత్త విషయాలు తెలుసుకున్నామని. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నేర్పించే సంగతులు మీ ఆత్మలో బలపరుస్తాయి.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించబడే బోధ మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈ క్రిస్మస్ రోజు క్రీస్తు పుట్టుకని పాటలు పాడుతూ ఉన్నారు, క్రీస్తు పుట్టుకని డాన్సులు వేస్తున్నారు, క్రీస్తు పుట్టుకని ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరు చేస్తున్నారో, ఎందుకొరకు చేస్తున్నారో మీ ఆలోచన దేవుడికి ఇష్టమైతే ఓకే, సంతోషమే. ఒకవేళ దేవుడికి ఇష్టం లేకుండా మీ సొంత ఆలోచనలతో చేస్తే దానివలన మనకు క్షేమాభివృద్ధి ఏమాత్రం కలగదు. మనం దేవుడి కొరకు ఏ పని చేసినా దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా, నేను దేవుని గురించి చేస్తున్నానా, లేకపోతే నా శరీరచ్చలతో కూడి నేను పనిచేస్తున్నానని గమనించుకోవడం చాలా మంచిది. తప్పకుండా ఈ సందేశం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడతాయి. యేసు ప్రభు వారి గురించి మీరు ఎంత లోతుగా తెలుసుకుంటారో క్రీస్తు యొక్క సారూప్యం మీలోకి మనలోకి అంతగా వస్తుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క పోలికలు వస్తాయి. అప్పుడప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు అంటారు, అచ్చం వాడికి అన్నీ వాళ్ళ తండ్రి పోలికలేనండి, వాళ్ళ తల్లి పోలికలండి, వాళ్ళ అమ్మమ్మ పోలికలండి, వాళ్ళ నానమ్మ పోలికలండి అంటారు. మనకు రావాల్సిన పోలిక ఏంటో తెలుసా? మన తాత ముత్తాతలు ఎవ్వరు పోలికలు మనం లేకపోయినా పర్వాలేదు. ఏమంటే మన కుటుంబీకులు ఎవ్వరు పోలిక లేకపోయినా పర్వాలేదు. మనలో రావాల్సిన పోలిక క్రీస్తు ప్రభువారి యొక్క పోలిక. ఆ పోలిక మనలోకి వస్తే ఆ ఉన్నతమైన మహామహిమలోకి మనం చేరగలుగుతాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. కనుక ఈ సందేశం ద్వారా ఇంకా రక్షణ లేకపోతే మీరు రక్షణ పొందండి, మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి, బాప్టిజం పొందకపోతే నేడ ఒక తీర్మానం చేసుకొని బాప్టిజం పొందండి. ఈ సువార్త మీ కొరకే. ఈ 5 ప్రశ్నలు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడం కోసమే నేను తెలియజేశాను. మీరు వినండి, బలపడండి, ధైర్యపరచబడండి. ఈ మాటలన్నీ దేవుడు మీ హృదయలో భద్రము చేసి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా దేవుడు హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన 5 వాక్యాలు, 5 ప్రశ్నలు, 5 జవాబులు నీ గురించి మేము ధ్యానించాం. యేసయ్య, నీ పుట్టుకను గురించి, నీవు ఎక్కడ ఏ స్థలంలో జన్మిస్తావో, ఏ గోత్రంలో జన్మిస్తావో, ఎవరు నీ యొద్దకు వచ్చి కానుకలు సమర్పిస్తారో ప్రతి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. వందనాలు. కన్యక ద్వారా జన్మిస్తామని తెలియజేశావు. నిజమైన నీ భూలోకంలో ఎవరు జీవించని జీవితాన్ని నీ వల్లనే మేము నేర్చుకున్నాం ప్రభా. మానవులుగా జన్మించిన వారు ఎవ్వరు పరిశుద్ధులుగా ఉండలేకపోయారు, ఎవరు నీతిమంతులుగా ఉండలేకపోయారు. నువ్వు మానవ రూపాన్ని దాల్చి పరిశుద్ధుడిగాను, నీతిమంతుడుగాను, యథార్థవంతుడుగాను నీ జీవితాన్ని కనపరిచి మా జీవితాల్లో కూడా విశ్వాసాన్ని నింపి నన్ను పోలి మీరు నడుచుకున్నట్లయితే నాకులాగా మీరు ఉంటారని మీరు సెలవిచ్చారు. వందనాలు తండ్రి. ఈ వినిన వాక్య సందేశాలు ప్రతి ఒక్కరి జీవితాలకు ఆశీర్వాదమగునుగాక. వారి ఆధ్యాత్మిక అభివృద్ధి నాటి నుండి బలముగా వ్యాపించునుగాక. అన్ని విషయాల్లో బిడ్డలను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తున్నాను. నీ నామానికి మహిమ కలుగునుగాక. నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఈ ప్రశ్నలకు స్పందించి కామెంట్ చేయండి. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.